చిన్న రామాపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. సుమారు 9 ఏనుగులు గుంపుగా గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏనుగులు పలు వీధుల్లో సంచరించాయి. దీంతో భయంతో గ్రామస్తులు ఇళ్లలోకి పరుగులు తీశారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తిరుపతి జిల్లా చిన్న రామాపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. సుమారు 9 ఏనుగులు గుంపుగా గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏనుగులు పలు వీధుల్లో సంచరించాయి. దీంతో భయంతో గ్రామస్తులు ఇళ్లలోకి పరుగులు తీసిన పరిస్థితి. ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్. రైట్ శశిరేఖ, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో మరోమారు ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలోనే చిన్నరామాపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేయడంతో కూడా గ్రామ ప్రజలంతా కూడా భయాందోళనకు గురై వారంతా కూడా హడలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామున ఏనుగుల గుంపు గ్రామంలోకి ప్రవేశించింది. దాదాపు 9 ఏనుగులు ఈ గ్రామంలోకి ప్రవేశించాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపును చూసిన ప్రజలు భయభ్రాంతులకు ఇళ్లలోకి పరుగులు తీసిన పరిస్థితి. ఆ ప్రాంతంలో ఎవరైతే ఇళ్లకు అమర్చిన సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలలో ఏనుగుల గుంపు వెళ్తున్న దృశ్యాలను కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు, వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గ్రామంలోని ఏనుగులను బయటికి పంపడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏనుగుల గుంపు గత కొద్ది రోజులుగా సద్దుమణిగినప్పటికీ కూడా మరోమారు ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఊరిలోకి రావడంతో కూడా ఊరు ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేది కూడా ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏనుగులు ఏదైతే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లే సమాచారాన్ని ముందుగానే గ్రామస్తులకు తెలుస్తామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు గతంలోనే చెప్పారు. కానీ అవేవి కూడా ఇంకా కార్యరూపం దాల్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లోనే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో అనేక పంట పొలాలను కూడా ఏనుగులు ధ్వంసం చేసి నాశనం చేసిన పరిస్థితి. గత నెల రోజులుగా కూడా ఎటువంటి అలజడి లేకపోయినప్పటికీ ఒక్కసారిగా ఈ రోజు ఏనుగుల గుంపు ఒక్కసారిగా చిన్న రామాపురంలోకి రావడంతో కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు ఏదైతే వారందరికీ గ్రామస్తులందరికీ కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. ఏనుగుల గుంపు ఉన్నందున ఎవరు కూడా బయటికి రావద్దండి, ఎవరైనా వస్తే ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వారంతా కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏనుగుల గుంపును ప్రస్తుతానికి అటవీలోనికి పంపడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ఏదైతే పంట పొలాలను కూడా ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని అయితే సమాచారం అయితే ఉంది. మొత్తం మీద ఈ ఏనుగుల గుంపు మరోమారు ఈ గ్రామంలోకి రావడంతో కూడా ఒక్కసారిగా ఆ గ్రామ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ కుమార్.